మధ్యలో దారి మనది ఏం దొరకదు. ఇంకొకటి, రెండు పడవల మీద ఇలా కాలు పెట్టి ప్రయాణం చేసే వ్యక్తి ప్రయాణం సాగిస్తాడా? ఏం చేస్తాడు? మధ్యలో పడిపోతాడు. మరి ఇంత నాలెడ్జ్ ఉన్న మనం ఒకటే కంపెనీని చూస్ చేసుకుంటే కదా కోటీశ్వరులం అవుతాం, అంతేనా కాదు? రెండు కంపెనీలలో పనిచేస్తానన్న ఏ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వలేడు. కంపెనీని నమ్ముకొని జర్నీ స్టార్ట్ చేసి ఎండ్ లైన్ వరకు ఒకటే కంపెనీని నమ్ముకున్న వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు. సో ఈ రోజు నేను అజెండా ఏంటి అని అంటే ఎర్రచందనం, దాని యొక్క ఉపయోగాలు, మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ నుంచి ఎర్రచందనం ద్వారా ఫ్యూచర్ లో ఏం కాబోతున్నాయి అనేది నేను మాట్లాడతాను. తర్వాత మోటివేషన్ ఉంటుంది, సిఎండి గారు కంపెనీ గురించి మాట్లాడతారు. సో లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. కాస్త అటు ఇటు తిరగడం ఆపండి. దేర్ ఆర్ సో మెనీ. So one hour, please look at the screen. A tree can make you millionaire. Yes, it is possible. ఒక చెట్టు ఒక మనిషిని కోటీశ్వరుని చేస్తుంది. అది నిజమా అంటే 100% నిజం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ నవ్యసాయి రిచెస్. మనం పెంచే వృక్షం ఏంటి? ఎర్రచందనం. దాని యొక్క వాల్యూ ఏంటనేది ఈ రోజు మనం స్లైడ్స్ లో తెలుసుకుందాం. సో బిజినెస్ ఓవర్ వ్యూ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే, ఇట్ ఈస్ ట్రూ యు ఆర్ ఎ బిలియనియర్ హియర్. ఇది వాస్తవం, ఇక్కడ మీరు కోటీశ్వరులు. ఎందుకు కోటీశ్వరులు అంటే మీ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిని ఓర్చుకొని ఒక ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆగారు. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీరు జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకనంటే మీ జీవితం బంగారుమయం కాబోతుంది. ఇది వాస్తవం. ఇక్కడ మీరు కోటీశ్వరులు. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ గురించి 7 years లో 18 వెంచర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 8,000 మంది కస్టమర్స్ వాల్యూని కలిగి ఆల్మోస్ట్ 3,000+ మెంబర్స్ ని మార్కెటింగ్ అసోసియేట్స్ కలిగినటువంటి ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎర్రచందనం వ్యవసాయ క్షేత్ర రంగంలో. ఇది ఏదో రాకెట్ లాగా దూసుకొచ్చిన సక్సెస్ కాదండి. స్టెప్ బై స్టెప్ ఎన్నో కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకొని నేర్చుకొని ఎదుగుతున్నటువంటి ఒక స్ట్రక్చరల్ బేస్ మీద ఎదుగుతున్నటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్. అలాంటి కంపెనీలోకి వచ్చాము మనం ఈరోజు. కాబట్టే చెప్తున్నాను, ఏ వ్యక్తికైతే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందో, ఏ వ్యక్తికైతే ఒక విజన్ ఉంటుందో, ఆ వ్యక్తి స్థాపించినటువంటి సంస్థ, ఆ సంస్థలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క అసోసియేట్ రేపు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇంతకుముందు సుబ్బరాయ గారు ఒక మాట చెప్పారు, సెంటు పూసుకున్న వ్యక్తికి ఆనుకుంటే సెంటే వస్తుందని చెప్పేసి. మరి సంస్థ సక్సెస్ఫుల్ మాటలు నడుస్తుంది, అధినేత సక్సెస్ఫుల్ ఆలోచనతో ఉన్నాడు. ఆపరేటింగ్ చేసే సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో వెళ్తున్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే మూమెంట్ లో ఉంటారా లేదా? ఒక్క 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అని ఒక సామెత ఉంది, వాస్తవమా కాదా? మరి అలాంటప్పుడు ఒక 6 నెలలు మీరు నవ్యసాయి ప్రాజెక్ట్స్ తోటి సావాసం చేయండి. కోర్టు ఎందుకు రావో మాట్లాడి చూపిద్దాం. సో నెక్స్ట్, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రంలో అగ్రగామి. 2 రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఎర్రచందన వ్యవసాయ క్షేత్ర రంగంలో అగ్రగామి. మనం ఉన్నటువంటి సంస్థ ఏదో ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్న సంస్థ కాదండి. బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతున్న సంస్థ, అన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న సంస్థ, నేచర్ ని ఇన్నోవేషన్ ని కలగలుపుకొని ముందుకు నడుస్తున్నటువంటి సంస్థ. అలాంటి సంస్థలో మనం ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు కూడా ఇన్నోవేటివ్ గా ఉండాలి, టువర్డ్స్ సక్సెస్ కోసమే ఉండాలి. సో కంపెనీ విజన్, కంపెనీ 30,000 ఎకరాలు చేయాలనే విజన్ తో వెళ్తుంది మన సిఎండి గారి యొక్క విజన్. అది ఇప్పటి వరకు మనం చేసింది ఎంత, చేయబోయేది ఎంత. మరి మనం కోట్లు సంపాదించుకుంటామని ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ 1,800 ఎకరాలు కంప్లీట్ చేసాం. ఇప్పుడు మరి 1,800 ఎకరాలు కంప్లీట్ చేస్తేనే ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు. 30,000 ఎకరాలు కంప్లీట్ చేస్తే ఈ హాలంతా కోట్లు అవరా అవుతారా అవరా? నేను ముందే చెప్పాను, మీ రెస్పాన్స్ బాగుంటే మీటింగ్ చాలా అద్భుతంగా ఉంటది. అవుతావా? అవునా?
కంపెనీ ఎంఎన్సి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇప్పటికి నా కర్నూలుతో కలిపి 4వ బ్రాంచ్. ఫ్యూచర్ లో మల్టీనేషనల్ సిటీలు అయినటువంటి దేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటీలో మన బ్రాంచ్ ఉండే దిశగా మనం ముందుకెళ్తున్నాం. అండ్ ఇంకొకటి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిన విషయమే, మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? విత్తనం నుంచి దాని బై ప్రొడక్ట్స్ వరకు A to Z చేసే సంస్థ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కంపెనీలు బయట చూడొచ్చు, మార్కెటింగ్ చేస్తాయి. కంపెనీలు బయట చూడొచ్చు, ఓన్లీ ఎర్రచందనం చేస్తారు, ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం చేస్తారు. బట్ ఫర్ ఏ చేంజ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ విత్తనం నుంచి బై ప్రొడక్ట్స్ వరకు ఎవ్రీథింగ్. ఇందుగల అందులేడు ఎందెందు చూసినా అందందు ఉన్నాడు అన్నట్టు ఎర్రచందనంలో ఎక్కడ చూసినా నవ్యసాయి ప్రాజెక్ట్స్ కనిపిస్తుంది. ఎర్రచందనం అంటేనే నవ్యసాయి ప్రాజెక్ట్స్ గుర్తొస్తుంది. సో అలాంటి కంపెనీలో మనం ఉన్నాం మిత్రులారా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు 6 ఏళ్లలో 18 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. ప్రోడక్ట్ మనం ఎంచుకున్న ప్రోడక్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన విధానం మనిషిని కోటీశ్వరుని చేస్తుంది. ఎంత నిజమో మనం ఎంచుకున్న ప్రోడక్ట్ మనల్ని కోటీశ్వరుని చేస్తుంది అనేది అంతే నిజం. చేస్తుంది లేకపోతే బిగాన్ని చేస్తుంది. కానీ మనం ఎంచుకున్న ప్రోడక్ట్ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి కలప ఎర్రచందనం. ఇది భారతదేశంలోని సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోనే గ్రోత్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా గ్రోత్ కాని మొక్క, రేర్ గా ఉన్నటువంటి మొక్క, మొండి జాతి మొక్క, ఒక్కసారి ఏనుకుంటే లైఫ్ లాంగ్ చనిపోయినటువంటి మొక్కని, ఎలాంటి రోగాలు కాని మొక్కని మనం ఎంచుకున్నాం. అండ్ అత్యంత ఖరీదైన మొక్కని ఎంచుకున్నాం. మరి అలాంటి మొక్కని సాగినప్పుడు మనం కోటీశ్వరులం అవుతామా లేదా? సగం మందే చెప్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ ఉన్నట్టుంది. అవుతామా లేదా? సో రెడ్ శాండల్ వుడ్ మనం ఎంచుకున్నటువంటి ప్రోడక్ట్ ఒకసారి చూడండి మీరు స్క్రీన్ మీద. ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని హార్ట్ వుడ్ అంటారు. అదే అత్యంత ఖరీదైనటువంటి కలప. సో ఒకసారి అనాలిసిస్ చెప్తాను మీకు. మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎత్తగా వ్యవసాయ క్షేత్రం మనది. శ్రీగంధం అంటారు, టేక్వుడ్ అంటారు, మహాగణి అంటారు. 100 రకాల బిజినెస్ వచ్చాయి మార్కెట్ లోకి. మరి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ అని అంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. శ్రీగంధం ట్రెడిషనల్ గా కమర్షియల్ గానే మనకు పనికొస్తుంది, కానీ మెడిసినల్ గా సైంటిఫికల్ గా రేర్ గా కాదు, ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ అయ్యేటటువంటి మొక్క శ్రీగంధం అనేది. మరి టేక్వుడ్ తీసుకుంటే ఒక కమర్షియల్ తప్ప వేరే యూజెస్ అన్ని ఏమీ లేనటువంటి మొక్క. రోజ్ వుడ్ కమర్షియల్, అగర్ వుడ్ ట్రెడిషనల్ గా కమర్షియల్ గా మాత్రమే యూజ్ చేస్తాం. మిగతా అన్ని మనకి ఇంటూ మార్కే ఉన్నాయి. మహాగణి కమర్షియల్ గా మాత్రం యూజ్ చేస్తాం. మరి గ్రీన్ మార్క్ లో రైట్ ఉన్నటువంటి మొక్క ఏది? ఎర్రచందనం. ట్రెడిషనల్లీ, కమర్షియల్లీ, సైంటిఫికల్లీ, మెడిసినల్లీ అండ్ రేర్ గా దొరికేటువంటి మొక్క A to Z. మనం ఎంచుకున్న ప్రోడక్ట్ కూడా A to Z కాబట్టి అలాంటి ప్రోడక్ట్ ని మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు కోటీశ్వరులం అవుతాం అనడానికి ఇది ఉదాహరణ. సో రెడ్ శాండల్వుడ్, ట్రెడిషనల్ రెడ్ శాండల్వుడ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ గా రెడ్ శాండల్వుడ్ ని ఎక్కడ వాడతారు ఒకసారి చూడండి. మన కంపెనీ రిలీజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఎర్రచందనం మాలలు, ఎర్రచందనానికి సంబంధించినటువంటి టెంపుల్లో తయారు చేయవలసినటువంటి పరికరాలు, ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. ట్రెడిషనల్ రెడ్ వుడ్ ఎర్రచందనంతో తయారైనది, మీ లైఫ్ స్టైల్ ని మెరుగుపరిచేది. కలప తగిన సత్కారం, వన్నె తగ్గని కలపతో. వన్నె తగ్గని కలప అంటే మీరు నీళ్ళలో ముంచితే వేరే కలప ఏమైతుందండి? బూజు పట్టిపోతుంది. వన్నె తగ్గడం అంటే వన్నె అంటే ఏంటి? కలర్ అన్ని మార్కెట్ అంటే వన్నె తగ్గని కలపతో. అంటే ఇక్కడ హనుమంతుల వారి మనం విగ్రహాన్ని తయారు చేసి చూపించాం. వన్నె తగ్గని కలపతో ట్రెడిషనల్ గా మనం పూర్తి స్వరూపాన్ని తయారు చేయడానికి కూడా మనం ఎర్రచందనాన్ని వాడతాం అనే దానికి ఇది ఉదాహరణ. నెక్స్ట్ ట్రెడిషనల్ రెడ్ వుడ్ లో ఒకసారి చూడండి. అక్కడ వెంకటేశ్వర ఉన్నారు, మన ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారు. ఇంతకుముందు కూడా మీరు తలుచుకున్నారు 7 కొండల వారిని. షమిసెన్ అంటారు. దీని కింద కనిపించేది షమిసెన్. ఇది జపాన్ లో ఈ షమిసెన్ ని ఎలా వాడతారంటే వీణ. మన దగ్గర చెప్పుకుంటే వీణ పెళ్లిళ్ళలో యాక్చువల్ గా మన దగ్గర ఇంతకుముందు కన్యాశుల్కం ఉండేది. అక్కడ జపాన్ లో ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురికి గిఫ్ట్ గా ఈ షమిసెన్ అనే వాయిద్యాన్ని ఇస్తారు.
మరి అక్కడ ల్యాండే తక్కువ. ఓడలలో రైస్ పండిస్తారు జపాన్ లో, ల్యాండ్ తక్కువగా ఉంది. మరి ఎర్రచంద్రం ఎక్కడ పండుతుంది? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎర్రచంద్రం అనేది జపాన్ కి? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మన రాయలసీమ ప్రాంతం నుంచే ఎర్రచందనం అనేది ఎక్స్పోర్ట్ అయింది. కాబట్టి ఇలా ట్రెడిషనల్ రెడ్వుడ్ ని మనం ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ లో వాడతాం. అక్కడ వచ్చేసి ఎర్రచందనాన్ని యజ్ఞాల్లో వాడడానికి ఉన్నటువంటి స్టిక్స్. ఇంకా ట్రెడిషనల్ గా మన గురించి చెప్పాలంటే ఆధ్యాత్మిక చింతనకు అతి శ్రేష్టమైన ఎంపిక. ట్యాగ్ లైన్ చూడండి, మీరు కూడా వాడండి మార్కెటింగ్ మాట్లాడేటప్పుడు. ఎందుకనంటే వర్డ్ యాప్ట్ గా ఉంటేనే ఎదుటి వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనకు అతి శ్రేష్టమైన ఎంపిక నవ్య సాయి ప్రాజెక్ట్స్ పండించి తయారు చేసినటువంటి ఎర్రచందనం మాల. అర్థమవుతుందండి? సో నెక్స్ట్ ట్రెడిషనల్ గా ఎర్రచందనం ట్రెడిషనల్ గానే కాదు, ఆధ్యాత్మికతే కాదు, ఆరోగ్యం కూడా ఉంది. ఏముంది ఆరోగ్యం దాంట్లో? మెడిసినల్ భాష మనకు అర్థం కాదు, జనరల్ గా మాట్లాడుకుంటే ఎర్రచందనం అనే దాన్ని మీరు అక్కడ రెడ్వుడ్ పట్టుకొని ఒకసారి చూస్తున్నాడు చూడండి. దాని నుంచి సెగ్రిగేట్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ని మనము 100% యాంటీ ఏజింగ్ గా వాడొచ్చు. యాంటీ ఏజింగ్ అంటే ఎర్రచందనంలో ఎంజైమ్స్ ఉంటాయండి. కాస్త నాలెడ్జ్ కోసం ఒక పాయింట్. టెరోలైనస్ పి, టెరోలైనస్ కే అనే వీటిని ఆల్కలాయిడ్స్ అంటారు. ఈ టెరోలైనస్ పి, టెరోలైనస్ కే అనే ఎంజైమ్స్ బోన్ మ్యారోలో ఉన్నటువంటి సెల్ ప్రొడక్షన్ అవుతుంది కదా, కణాలు. తెలుగులో చెప్పాలంటే మన ఎముకల మధ్యలో కణాల తయారీకి ఉపయోగపడుతుంది. దాన్ని రెట్టింపుగా వేగాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే కణాల యొక్క పెరుగుదల లేదంటే కణాల యొక్క అంటే బోన్ మ్యారోలో సెల్ ప్రొడక్షన్ ఆగిపోతుందో మనకి ఏజ్ అయిపోయిందని అర్థం. మరి సినిమా హీరోలు 80 years లో రజనీకాంత్ ఏజ్ ఎంతండి? అమితాబ్ బచ్చన్ ఏజ్ ఎంతండి? చిరంజీవి గారికి ఏజ్ ఎంతండి? ఏం చేస్తున్నారు? ఇప్పటికీ డాన్స్ చేస్తున్నారు. కారణం మనం ఇయ్యలేదులే కానీ వెనక నుంచి ఎక్కడో ఎర్రచందనం ప్రొడక్ట్ వాడుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకనంటే ఒక 20 ఏళ్ళు 15 నుంచి 20 ఏళ్ళు మనం కాపాడుకోవచ్చు ఎర్రచందనం ప్రొడక్ట్స్ వాడితే. డెఫినెట్ గా యాంటీ ఏజింగ్ లో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. దీస్ ఆర్ ద సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. ఎముకల మధ్యలో ఉన్నటువంటి సెల్స్ అన్నమాట, కణాలవి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎర్రచందనం వాడటం ద్వారా ముసలు కూడా యంగ్ గా తయారవుతారు. అట్లేం అవరు. యంగ్ గా ఉన్న ముసలు ఏజ్ వచ్చే వరకు కూడా ఒక 15 ఏళ్ళు కాపాడుకోవచ్చు అని అర్థం. సో యాంటీ క్యాన్సర్, క్యాన్సర్ దేని మీద ప్రభావం చూపుతుంది? సెల్స్ మీదనే కదా. మరి సెల్ కి యాంటీగా పనిచేస్తుంది క్యాన్సర్ కాబట్టి, మరి సెల్ ప్రొడక్షన్ ఉపయోగపడే ఎర్రచందనం యాంటీ క్యాన్సర్ ఉపయోగపడుతున్నట్టే కదా, సింపుల్. కాబట్టి యాంటీ క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ సెక్సువల్ స్ట్రెంగ్త్. ఎర్రచందనానికి సంబంధించిన వేర్లలో వాటి నుంచి న్యాచురల్ వయాగ్రా తయారు చేయొచ్చని మనకి సైంటిస్టులు చాలా మంది చెప్పారు. మీరు పేపర్లో అయితే చాలా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ వర్క్స్ ఆన్. నెక్స్ట్ కమర్షియల్ రెడ్వుడ్. కమర్షియల్ గా ఎర్రచందనాన్ని ఎక్కడెక్కడ వాడొచ్చు. మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇది మీ మైండ్ లో అలా నాటుకుపోతే రేపు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సినిమా రివెంట్ అవుతుంది, కస్టమర్ దగ్గర కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి, స్క్రీన్ మీద దృష్టి పెట్టండి. సో కమర్షియల్ గా మనం వచ్చేసి ఇంట్లో వస్తువులకు కావచ్చు, లగ్జరీ వస్తువులకు కావచ్చు. ఇప్పుడు మనకి చైనాలో ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటారు, చదరంగం లాంటి. కాస్ట్లీగా, లగ్జరీగా, రాయల్ గా వాడాలి అంటే ఎర్రచందనాన్ని వాడాలి. అక్కడ మీరు చూడండి, లగ్జరీ ఫర్నిచర్ ఎర్రచందనానికి సంబంధించింది. తరాల పాటు తరగని గొప్ప అందం, ఆ నాణ్యతకు ఎర్రచందనమే మార్గం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తరాల పాటు తరగని గొప్ప అందం అంటే చైనాలో బీజింగ్ క్యాపిటల్ సిటీలో ఫర్బిడన్ సిటీ అని ఒకటి ఉంది, మ్యూజియం. అందులో 80 to 90% అంతా ఎర్రచందనానికి సంబంధించినటువంటి పరికరాలు రాజుల కాలం నుంచి వాడినే ఉన్నాయి. కింగ్ డైనాసిటీ అంటారు, QING, కింగ్, KING, కింగ్. చైనాలో కింగ్ డైనాసిటీ అనేది ఉండేది. వాళ్ళు ఏమంటారు అని అంటే జీటాన్ అని పిలుస్తారు. ఎర్రచందనాన్ని జీటాన్ అని పిలుస్తారు. సో వాళ్ళు అలా తయారు చేసుకుని తరాల పాటు తరగనంటే ఎప్పుడో రాజుల కాలం నాటి మరి ఎర్రచందనం ఇంకా పాడవకుండా ఉన్నాయి అంటే కారణం ప్రోడక్ట్ అంత కఠినమైంది, అంత గట్టిది, అంత మన్నికైనది. కాబట్టి తరాల పాటు తరగని గొప్ప అందం, ఆ నాణ్యతకు ఎర్రచందనమే మార్గం. నెక్స్ట్ స్లైడ్. సో కమర్షియల్ రెడ్వుడ్ లో మనకు నెక్స్ట్ వచ్చేసి ఎర్రచందనం సంబంధించినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్.
దీనికి సంబంధించి మీకు చెప్పాలి అంటే ఎస్పెషల్లీ ఎర్రచందనాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి జర్మనీ అండ్ యుఎస్ కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ గేవా అండ్ యమహా అనే కంపెనీస్ ఈ ఎర్రచందనం తయారు చేయడానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి ఇండియా నుంచి. కావాలంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో ఎవరెవరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు దాని ఏమంటారు నంబర్ ఒకటి ఉంటుంది, హెచ్ఎన్ నెంబర్ అని చెప్పేసి ఆ నంబర్ కూడా మీరు అందులో ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ కమర్షియల్ గా మనం మాట్లాడుకుంటే మన సంస్థ తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ ఎర్రచందనానికి సంబంధించినటువంటి గ్లోబల్ ఫ్రూటీ దీనికి సంబంధించిన కూడా ఒక ఐటమ్ ఎర్రచందనంతో తయారైంది మీ లైఫ్ స్టైల్ మెరుగుపరచండి అది ట్యాగ్ లైన్. ఎనలేని విశేషమైన ఛాయ్తో నిండే ఉత్తేజం కలిగే ఉత్సాహం, నిండే ఉత్తేజం కలిగే ఉత్సాహం. ఎర్రచందనం మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, గంధం తీసుకోండి, శ్రీగంధం తీసుకోండి, టేకులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు అన్ని పైన వాడేది ఒక్కడి కూడా లోపల తీసుకునేది లేదు. గంధం ఎవరైనా తాగుతారా? పెట్టుకుంటారు కానీ గంధం ఎవరైనా తాగుతారా అండి? మరి శ్రీగంధాన్ని మీరు బయట వాడతారు, ఎర్రచందనాన్ని ఫేస్ ప్యాక్ తో పాటు ఇంటర్నల్ గా ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో కాబట్టి ఎర్రచందనం అనేది ఎక్స్టర్నల్ గా గ్లో తీసుకొస్తుంది, ఇంటర్నల్ గా రిపేర్ కూడా చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్కిన్ బెనిఫిట్స్ ఇక్కడ మీరు ఒకసారి ఎర్రచందనాన్ని వాడితే స్కిన్ బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి జనరల్ గా నేను చెప్తాను. హైడ్రేషన్ యువర్ స్కిన్, కంట్రోల్ ఎక్సెస్ ఆయిల్, డీప్ క్లీనింగ్, రిమూవ్ డెడ్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్, రెడ్యూస్ యాక్నే అండ్ పింపుల్స్. పింపుల్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ లేడీస్ కి బాగా తెలుసు, పోయి హైడ్రో క్లీనింగ్ అని ఏదేదో క్లీనింగ్ అని వేలకు లక్షలకు తగిలేస్తా ఉంటారు. వాస్తవమా కాదా? అంత అవసరంలా రేపు ఎన్ఎఫ్టీ నుంచి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఫేస్ ప్యాక్ పెట్టుకోండి, పింపుల్స్ రావు. వాస్తవం, అది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎర్రచందనం నుంచి వచ్చినటువంటి ఆయిల్ కంటెంట్ అద్భుత చర్మ సౌందర్యం, అమూల్య ఎర్రచందనం. సో మన ప్రొడక్ట్ గ్లోవుడ్. సో ఫ్యూచర్ లో ఈ గ్లోవుడ్ తో పాటు మనకు సంబంధించినటువంటి ఎర్రచందనం ఉత్పత్తులతో పాటు దీనికి సంబంధించిన డీపౌడర్ తో పాటు ఇంకా 50 రకాల ఉత్పత్తులు రాబోతున్నాయి. కమర్షియల్ రెడ్వుడ్ లో అతి త్వరలో రాబోతున్న ఇంకొక ప్రొడక్ట్ అగరబత్తులు, ఎర్రచందనం అగరబత్తులు త్వరలో రాబోతున్నాయి. అండ్ ఫేస్ ప్యాక్స్ టు గుబాలించే భక్తితత్వం, నిత్యం పరిమళ భరితం. ఎర్రచందనం తోటి మాత్రమే సాధ్యం, అది ఎన్ఎస్పి తోనే సాధ్యం. సో అది సబ్జెక్ట్ అయిపోయింది. ఒకసారి ఈ కాసేపు 20-30 నిమిషాలు మాత్రం మమేకమై ఉండండి. చాలా ఇంపార్టెంట్. మనం నమ్మేది ఏంటి అండి? ఎందుకు ఎర్రచందనం నమ్మాలి? ఎందుకు ఎర్రచందనం? ఎందుకు ఇక్కడ మనం కోటీశ్వరం అవుతాడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దానికి మేనించి రిపిటేషన్ అనేది కావాలి. మనం నమ్మేది ఏంటంటే మొదటి భూమిని నమ్మచ్చా? ఎట్లా ఉండాలి? హైదరాబాద్ లో అద్దాలు వయ్యేలా మొత్తుకుంటారు, విజయవాడలో కిటికీలు వయ్యేలా మొత్తుకుంటారు, రాయలసీమలో గ్రౌండ్ ఫ్లోర్ పయ్యేలా మొత్తుకోవాలి. అది రెడీపోతా? ఒక్క 1 year లో కోటీశ్వరులు అవ్వాలి అంటే మీ వాయిస్ ఇప్పుడు లేవాలి. ఇక్కడనే చెప్పలేకపోతుంది. ఇక బయటికి పోయి కస్టమర్ దగ్గర ఏం మాట్లాడతారండి? మొహమాటం ఉండొద్దు. ప్రతి మనిషి సక్సెస్ కి అడ్డుగా ఉండే మొట్టమొదటి థింగ్ ఏంటంటే మొహమాటం, భయం. ఈ రెండింటిని వదిలిపెట్టండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవరేమనుకుంటారు, మన లైఫ్ మనది కాబట్టి గర్జించండి. మనం నమ్మేది భూమిని నమ్మొచ్చా? నమ్మొచ్చా? మరి నమ్మేసాయి ప్రాజెక్ట్ లో భూమి ఉందా లేదా? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్త్. ప్రపంచంలో మనం పడుకున్నా, మన పని మనం చేసుకున్నా, ఎక్కడ తిరిగినా కూడా నిత్యం పెరిగే ఏదైనా వస్తువు ఉంది అని అంటే అది భూమి మాత్రమే. మీరు ఎప్పుడన్నా సెకండ్ హ్యాండ్ భూమి కొన్నారా? సెకండ్ హ్యాండ్ భూమి ఎక్కడన్నా విన్నారా? సెకండ్ హ్యాండ్ భూమి అనేది లగ్జరీ కార్ పెట్టుకోనండి, ఒక 2 కోట్లు పెట్టి నెక్స్ట్ డే సెకండ్ హ్యాండ్ అవుతుందా కదా? ఓ 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టండి, నెక్స్ట్ డే ఏమవుతుంది? సెకండ్ హ్యాండ్ అంటది. మరి ఇక్కడ మీరు ఎక్కడ భూమి తీసుకున్న నవ్యసాయ ప్రాజెక్ట్స్ లో ఎవరైనా సెకండ్ హ్యాండ్ అంటారా? ఇంకా 2 లక్షలు ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు, మొక్కలు పెరుగుతున్నాయి. సో ఎన్ని చేతులు మారినా కానీ సెకండ్ హ్యాండ్ అవని వస్తువు ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే భూమి మాత్రమే. గట్టిగా
మన ముత్తాతలు నమ్మారు, తాతలు నమ్మారు, తల్లిదండ్రులు నమ్మారు, మనం నమ్మాలి. మనం కూడా నమ్మలేదంటే నెక్స్ట్ జనరేషన్ కి భూమి ఉండదు. వాళ్ళు ఏమవుతారంటే లక్షాధికారులు కాదు కదా, బికారం చేసినట్టే మన నెక్స్ట్ తరం. కాబట్టి అప్పట్లో తాతలు వచ్చేసి 100 ఎకరాలు కొన్నారు, తల్లిదండ్రులు వచ్చేసి ఎకరాల్లో కొన్నారు. మనం కూడా ఎకరాల్లోనే కొనాలి, లేదంటే రేపటి మన పిల్లలకి స్క్వేర్ ఫీట్లలో కొనొచ్చు. బెంగళూరులో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, స్క్వేర్ ఫీట్లలో కూడా భూమి దొరకదు. 1947 పార్టీషన్ అప్పుడు 45 కోట్ల మంది ఉన్నారు జనాలు, అంతేనా? మరి ఈ రోజు భారతదేశం అలాగే ఉంది, 150 కోట్ల మంది అయ్యాం. ఒకసారి పంచుకోండి, 3 రెట్లు ల్యాండ్ పెరగలా, 3 రెట్లు జనాలు పెరిగారు. కానీ 1947లో 10 రూపాయల ఎకరా వచ్చేది, ఈరోజు లక్ష పెట్టాల్సి వస్తుంది, లక్ష పెట్టాల్సి వస్తుంది. ఇదే కర్నూలు ప్రాంతంలో ఒక 20 ఏళ్ల కింద ల్యాండ్ ఖరీదు ఎంత, ఈ రోజు ఎంత? ఒక్క ఎగ్జాంపుల్ చాలు. అన్నం అంటే మొత్తం చేయి పెట్టేసి ఇట్లా పట్టుకొని చూడాలా అండి, ఇలా చూస్తే చాలు. కాబట్టి మనం నమ్ముకున్నది భూమి, వ్యవసాయ ప్రాజెక్ట్స్ కూడా నమ్ముకున్నది భూమి. కాబట్టి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఇస్ ఎర్త్. ప్రపంచంలోనే అత్యంతమైన ఇన్వెస్ట్మెంట్ భూమి. కాబట్టి మన ప్రొడక్ట్ లో భూమి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కోటేశ్వరంలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్రచందనం. ఎర్రచందనాన్ని నమ్మొచ్చా? ఎర్రచందనాన్ని నమ్మొచ్చా? అబ్బాయి ఉన్న గుర్తు లేదా మనకి? గర్జిస్తున్నారు, సింహంలో లాగా సింహం గర్జించినట్టు. నమ్మొచ్చా? ఎర్రచందనాన్ని నమ్మితే ఎందుకు నమ్మొచ్చు అంటే ఎర్రచందనం అనేది లక్ష్మి స్వరూపం. డబ్బుకి అర్థమేంటి? లక్ష్మి. డబ్బుని నమ్ముతున్నాం. డబ్బు నమ్మడం మీరు నమ్ముతారు కదా, ఒక కిషోర్ గారే నమ్ముతున్నారు, మిగతా వాళ్ళంతా నమ్మట్లేదు. నమ్ముతాం సార్, అర్థం ఇలా చెప్తారేంటి సార్? పొద్దున ఇంట్లో ఉన్న గొడవలు అయితే ఏంటి? లేదుగా. గర్జించండి సింహాల్లాగా. డబ్బు నమ్ముతామా లేదా? మనం ఇంతకుముందు షాప్ గారు చెప్పారు, అత్యంత బాధాకరమైనది భారమైనది ఏదైనా ఉందంటే ఎంటీ ప్యాకెట్. ఇంకొక విషయం కూడా చెప్తా, మనకి మన కళ్ళు తెరిపించేది కూడా ఎంటీ ప్యాకెట్. మన కళ్ళు తెరిపించేది కూడా ఏదైనా ఉంది అంటే అది ఎంటీ ప్యాకెటే, ఖచ్చితంగా కళ్ళు తెరిపిస్తుంది. సో మనం నమ్మింది సెకండ్ వచ్చేసి ఎర్రచందనం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మన సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 3 వీటి మీద మీకు నమ్మకం ఉంటే రాబోయే 1 year లో మీరు కోటీశ్వరులు అవుతున్నారు, ఇది పక్కా. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది నేను జస్ట్ ఇలా పిక్చర్ రూపంలో చెప్పాను. తర్వాత సిఎండి గారు వ్యవసాయ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్ గా చెప్తారు, భరోసా ఇస్తారు. సో నెక్స్ట్ మార్కెట్ ఎఫెక్ట్. టుగెదర్ వి మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. అంటే మనం ఏం చేస్తున్నాం సార్? ఇక్కడ ఇంతకుముందు శేషరాజు రవి గారు చెప్పారు, నేను 10 ఏళ్ళు ఒక సంస్థలో పనిచేశాను, అన్ని పాపకార్యాలు చేశాను, మొక్కల్ని నాశనం చేసి అని చెప్పేసి. అదే నాగేశ్వరి ప్రాజెక్ట్స్ లో జాయిన్ అయ్యాను, 4 సంవత్సరాల్లో ఆ పాపాన్ని గడుపుకొని ఇప్పుడు పుణ్యం చేస్తున్నాను, మొక్కల్ని పెంచి అని చెప్పేసి అన్నారు. ప్రకృతిని నిలబెడుతూ, సాయిల్ని కాపాడుతూ, ఆక్సిజన్ కంటెంట్ పెంచుతూ, గ్లోబల్ వార్మింగ్ ని తగ్గిస్తూ గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు పెంచుతున్నారు. మనం మొక్కల్ని పెంచి కోట్లు సంపాదిస్తున్నాం. ఇంతకు మించిన పుణ్యకార్యం మీకు ఏమైనా ఉంటుందా చెప్పండి? మంచిగా అనిపిస్తే బయటకు. సో కాబట్టి ప్రకృతిని కాపాడుతూ కోటీశ్వరులను తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ NSP. సో మార్కెట్ ఎవాల్యుయేషన్ లో మనం ఎంచుకున్నది ఏంటి అని అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈస్ ఎర్త్, ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈస్ ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం. అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం. ఎందుకు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే దీంట్లో భూమి కూడా ఉంది, ప్రకృతి ఉంది. ఆటోమేటిక్ గా అంచెలంచెలుగా ఒదిగి ఒక విజన్ తోటి వెళ్తున్నటువంటి నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనే సంస్థ కూడా ఉంది. ఇక్కడ ఒకసారి పిక్చర్ చూడండి. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మీరు ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో కోట్లు కురిపించే ఎర్రచందన విషయం మీకు సొంతం అవుతుంది. మీ తల్లిదండ్రులకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మన పిల్లలు రేపు మనకి ఖచ్చితంగా ఈ రూపంలో కంగ్రాచులేషన్ చెప్తారు. థ్యాంక్ యూ డాడీ, ఆ రోజు మీరు ఇన్వెస్ట్ చేశారు, ధైర్యం చేసి ఈ రోజు నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి పిక్చర్ అనేది మీకు జనరల్ సింబాలిక్ గా చూపించడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ట్రూలీ ఫ్యాక్ట్ ఇన్ వ్యవసాయ ప్రాజెక్ట్. సో ఇప్పుడు
ఇప్పుడు మనం ముచ్చట చెప్పుకుందాం. లెట్స్ కమింగ్ టు సరే అందరూ బాగానే ఉన్నది, ఇన్వెస్ట్ చేపిస్తున్నాం కస్టమర్కి అన్ని బాగానే ఉంది సార్, మరి మా ముచ్చట ఏంటి మాకేం వస్తుంది అనేది చాలా మంది అంటారు. ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించామని చెప్పారు. మనం ఎలా సంపాదిద్దాం? కోట్లు సంపాదించాలని కోరిక ఉందా మీకు? ఈ మాట కూడా అందరూ చెప్తారు. ఉందా కోట్లు సంపాదించాలని కోరిక? మరి కోరిక ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. నేను హీరో అయితే బాగుంది అనిపిస్తుంది, కానీ అనుకుంటే సరిపోద్దా? ఆచరణ ఉండాలి. ఆ ఆచరణలో ఒడిదుడుకులు తట్టుకోవాలి.